అతనికి ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, ఏమాత్రం అతను చేసిన క్రూరమైనటువంటి చర్య పైన ఎటువంటి remorseless, doesn't have any guilt for doing this offense. And this is rarest of rare ways a person behaves this way and kills his own wife who has walked with him from a home, feeling that she will be in safe hands. అటువంటి పరిస్థితిలో నుంచి ఉన్నటువంటి ఒక మహిళను, నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళను, భార్యగా ఉన్నటువంటి మహిళను ఇంత క్రూరంగా ఇతను హత్య చేశాడు. అప్పుడు హత్య చేసినప్పుడు మీ ఇన్వెస్టిగేషన్ లో చూస్తున్నప్పుడు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు we were thinking like beach comber, like you move around the beach కదా, ఏమన్నా మహత్యం లాంటి కనబడుతుందా, ఏమన్నా ఈ నేరం ఇలా జరగలేదని అనిపిస్తుందా, ఇంత క్రూరంగా మనిషి బిహేవ్ చేస్తాడా, ఇట్లా ఉంటారా, ఇంత రేరెస్ట్ ఆఫ్ రేర్ వేస్ లో ఒక వ్యక్తిని చంపుతారా అనేది we were really lot of things in our mind. బట్ ప్రొఫెషనల్ గా మేము చేయాలి కాబట్టి, ఎవిడెన్స్ కలెక్షన్స్ చేయాలి కాబట్టి ఇవన్నీ చేస్తూ దానికి తగ్గట్టుగా మాకు అడ్మిసిబుల్ ఎవిడెన్స్ ఏమి ఉండాలనేది మేము ఫోకస్ గా ఉండి ఈ కేసు మా టీం మొత్తం చాలా కష్టపడి డిటెక్ట్ చేసింది. దీంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ మేము కలెక్ట్ చేసాం. అవి కోర్టు వారికి మేము సబ్మిట్ చేస్తాం. అంతేకాకుండా ఈ వ్యక్తి ఒక కొన్ని రోజులుగా ఇతను వాళ్ళ చేస్తున్నటువంటి ప్రవర్తన పైన కూడా మేము వి హావ్ సర్టెన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమ్, దట్ విల్ బి పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇతను మీకు తెలుసు, మాకన్నా ఎక్కువ పేర్లు మీకే తెలుసు, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఫార్మాలిటీ ఐ విల్ టెల్ ద నేమ్స్. పుట్ట వెంకట మాధవి, ఈవిడ నేరస్తుడు గురుమూర్తి యొక్క జీవిత భాగస్వామి, 30 సంవత్సరాల వయసు ఉంటుంది. వీళ్ళు జేపీ చెరువు అని చెప్పేసి ఉన్నటువంటి విలేజ్ లో ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి నేటివ్ ప్లేస్, ఇక్కడ వచ్చి జిల్లెలగూడలో వాళ్ళు నివాసం ఉంటున్నారు ఇక్కడ. ఇతను నేరస్తుడు గురుమూర్తి 39 సంవత్సరాలు, ఇంతకుముందు ఆర్మీలో పనిచేసి వచ్చాడు, ఫుల్ టర్మ్ అతను ఆర్మీలో సర్వ్ చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న చిన్నగా ప్రైవేట్ దాంట్లో కానీ అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ జీవితం సాగిస్తున్నాడు సెక్యూరిటీ గార్డ్ గా. ఈ క్రమంలో వాళ్ళకున్న ఇద్దరు ఉన్నప్పుడు వీళ్ళు ఈ సంక్రాంతి సందర్భంగా వాళ్ళ పిల్లలతో పాటు ఈ డిసీజ్ యొక్క రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చడం, మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. ఇట్లా సంక్రాంతి ముందు రోజు, సంక్రాంతి రోజు కూడా జరిగింది. 15th నైట్ వచ్చారు, 16th మార్నింగ్